హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఆలు భుజియాని ఇంట్లోనే నీట్గా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. బయట కొనుక్కునే వాటికన్నా ఇంట్లో చేసుకోవడం బెటర్ కాబట్టి ఇది ఎలా చేయాలో చూసేయండి. ముందుగా నేను ఒక 3 మీడియం సైజ్ ఆలుని బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఇలా మ్యాష్ చేసేసుకున్నాను. గ్రేట్ కూడా చేసుకోవచ్చు, మీరు తురుముకోవచ్చు దాన్ని. నాకు ఈ కప్పుతో 1 కప్ ఆలు మిశ్రమం అయింది. అండ్ అదే కప్పుతో నేను ఒక 1.5 కప్ శనగపిండిని తీసుకుంటున్నాను. అండ్ ఒక 125 గ్రామ్స్ బియ్యపిండి యాడ్ చేసుకుంటున్నాను. బియ్యపిండి యాడ్ చేస్తే మనకు క్రంచీగా వస్తుంది అనమాట, క్రిస్పీగా. అండ్ ఒక 1.5 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ చిల్లీ పౌడర్ అండ్ 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని చపాతీ పిండి కన్నా మెత్తగా ఉండేలాగా మనం పిండిని కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఆ మురుకుల మెషిన్లో పెట్టి ఈ ఆలు భుజియాని ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి దాంట్లోంచి మనకి పిండి ఈజీగా బయటికి రావాలంటే గట్టిగా ఉండకూడదు. కాబట్టి చూసుకొని నీట్గా కలుపుకోండి, గట్టిగా రాకుండా మెత్తగా అవ్వకుండా. చూసారు కదా, ఇలా బాగా పిసుకుతూ మనకి ఆలు ఇంకా పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి, ఒకటేసారి ఎక్కువ వేయకండి. చూసారు కదా, నేను ఇలా తడుపుకున్నాను పిండిని. అండ్ ఈ మెషిన్లో ఈ సైజ్ది నేను పెట్టుకుంటున్నాను, చిన్న సైజ్ వచ్చే మురుకుది నేను పెట్టుకున్నాను. ఇప్పుడు దానికి అంతటికి ఆయిల్ అప్లై చేసేసాను ఆ మెషిన్కి. దీన్ని చిన్న ముద్దల్లాగా చేసుకొని అందులో పెట్టేసుకుందాం మనం. ఆలు భుజియా సైజ్ చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఆ చిన్నది పెట్టుకున్నాను అనమాట, ఆ బేస్. ఆయిల్ ముందుగానే పెట్టేసుకున్నాను. అది హీట్ అయిపోయిందో లేదో చూసుకొని మనం ఇందులో పెట్టుకున్న పిండిని ఇప్పుడు ఒత్తేసుకుందాం ఆయిల్లో. చూసారు కదా నేను ఎలా ఒత్తుతున్నాను. మీరు కూడా డైరెక్ట్ ఇందులోనే ఒత్తేయచ్చు, కావాలంటే ఒక ప్లేట్ పైన వేసి దాన్ని కూడా ఆయిల్లో వేయొచ్చు. డైరెక్ట్ దాంట్లో మూకుడులో మనకి ఫ్రై చేయడం రాకపోతే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మనం. చూసారు కదా, నేను ఇలా ఫ్రై చేసుకున్నాను. దీని తర్వాత ఇంకొకటి కూడా ఎలా ఒత్తుకోవాలో చూపిస్తాను చూడండి. రౌండ్గా తిప్పితే సరిపోతుంది అనమాట, ఆయిల్లో ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే మనకు క్రిస్పీగా ఉంటుంది. ఇలాగే మిగతా పిండి మొత్తం నేను చేసేసుకున్నాను. ఎలా వచ్చిందో చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం క్రష్ చేసేస్తే మనకి ఆలు భుజియా రెడీ అయిపోతుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. బయట కొనుక్కునే దాని బదులు మనం ఇంట్లోనే ఇలా నీట్గా చేసుకుంటే బాగుంటుంది కాబట్టి నేను మీకు ఎలా చేశానో చూపించాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా స్నాక్స్ టైంలో కానీ ఎప్పుడైనా దాన్ని తినాలనిపిస్తే తినడానికి చాలా బాగుంటుంది కాబట్టి అందరు చేసుకోండి ఇలాగే. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.